నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేసే తెలుగుదేశం కార్యకర్తల సమస్యలను పరిష్కరించే బాధ్యత పార్టీదే. తణుకు ప్రజా వేదికలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రాంతంలో ఘనంగా తొలి కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యవస్థాపకులు లెనిన్ జయంతి వేడుకలు. ఆయన గొప్పదనాన్ని వివరించిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. మహిళా చైతన్యం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యం. తణుకు కోగంటి బృందావనం వాసుల సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి సతీమణి కృష్ణ తులసి. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీరంపాలెం పీఠాధిపతి గరిమెళ్ల. కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ. రావులపాలెం మండలంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అన్ని ఎన్నికలపై అవగాహనతో అధికార యంత్రాంగానికి సహకరించాలి. అమలాపురంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం. బుట్టాయిగూడెం మండలంలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. వెంట ఉన్న ఎమ్మెల్యేలు బాలరాజు, ధర్మరాజులు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించారు. వీటిని స్వీకరించిన ఎమ్మెల్యే కొన్నిటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించగా మరికొన్ని పరిశీలనలో పెట్టారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కార్యకర్తల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమదిగా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా న్యాయబద్దమైన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు అన్ని స్థాయిల్లోనూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒకరోజు ప్రత్యేకంగా కలిసి వారి సమస్యల్ని, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి ఒక మార్గం ఏర్పరచుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా అనేక మంది కార్యకర్తలు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి అనేక అక్రమ కేసులు పెట్టించుకున్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసి వారికి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చి వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కొంతమంది పార్టీ సంస్థాగత పదవులు, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా కొంతమందికి ఆర్థికపరమైనటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా ఈరోజు వారి నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా కృషి చేయడం. ఒకటి, ఇందులో ఇమీడియట్గా మేము ఏదైతే సమస్యలు ఉన్నాయో వారు పనిచేసేటువంటి గ్రామాల్లో కానీ వారికి ఉన్నటువంటి కార్యకర్తగా వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనంతరం అరుదైన అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న పట్టణ నివాసి తుపాకుల శ్రీనివాస్ కు మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేసి ఆదుకున్నారు. ఇదిలో ఉండగా ఎమ్మెల్యే కార్యాలయానికి నిత్యం వచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన వేసవి చలవేంద్ర కేంద్రాన్ని ఆర్మిల్లి ప్రారంభించారు. ప్రపంచంలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యవస్థాపకులు, అక్టోబర్ విప్లవరథ సారథి వివి లెనిన్ జయంతిని తణుకు ప్రాంత కమ్యూనిస్టులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1870 ఏప్రిల్ 22వ తేదీన రష్యాలోని సింబిర్స్క్ లో లెనిన్ జన్మించారు. ప్రపంచ మేధావి, కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ తదనంతరం విప్లవ కార్మికోద్యమాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప మేధావి. 1917లో జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన విప్లవ పోరాటం విజయవంతమై అక్టోబర్ విప్లవంగా ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. ఆ విప్లవంలో ఎగిసిపడిన అరుణ పతాకంలో కనిపించిన ఏకైక ప్రతిబింబం లెనిన్. ఆనాడు ఆయన రచించిన పుస్తకాలు ప్రపంచ విప్లవ ఉద్యమాలకు ఉత్తేజంగా నిలిచాయి.
ఇందులో భాగంగా సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అనే రచన ఈనాటికి ప్రపంచ ఆర్థిక సిద్ధాంతాల్లో అత్యంత అరుదైన రచనగా గుర్తింపు పొందింది. మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్ కూడా లెనిన్ తాత్విక భావాల పట్ల ఆకర్షితులయ్యారు. భగత్ సింగ్ కి ఉరిశిక్షను అమలు చేసే ముందు జైలు అధికారులు చివరి కోరిక ఏమిటని అడగా, నేను లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నాను, అది పూర్తి చేయాలనేదే నా కోరిక అని భగత్ సింగ్ చెప్పిన మాటలు ఆనాటి నుంచి నేటి వరకు యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్ని తరాలు మారినా, మరెన్ని వక్ర భాష్యాలు సిద్ధాంతాలు ఉద్భవించిన ప్రపంచ గమనాన్ని మార్చిన వ్యక్తులను ఎవ్వరూ విస్మరించలేరు. మానవ జాతి మనుగడ కొనసాగినంత వరకు పీడనలు తొలగిపోయి ఎటువంటి వివక్షకు తావులేని సమాజం ఆవిష్కృతం అయ్యే వరకు లెనిన్ అనే 3 అక్షరాలు యావత్ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ సిపిఐ కార్యాలయంలో లెనిన్ జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు ఇచ్చారు. పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి అడ్డాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నామన వెంకటేశ్వరరావు, నాయకులు గిద్దా సూర్యనారాయణ, కొడుపూడి వెంకటరెడ్డి, గుడిమెట్ల కోటేశ్వరరావు, బందెల నాగేశ్వరరావు, విప్పత్తి జయరాజులు పాల్గొన్నారు. అలాగే తనకు సిపిఎం ఆధ్వర్యంలో లెనిన్ జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెడ్ సెల్యూట్ చెప్పారు. ఈ పార్టీ పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్, నాయకులు గుబ్బల గోపి, శ్రీశ్రీ ట్రస్ట్ అధ్యక్షులు పి దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెనిన్ నాయకత్వంలో అభివృద్ధి చెందిన రష్యా దేశాన్ని 1970లో సందర్శించి పరిశీలించిన ప్రముఖ సామాజికవేత్త మార్క్సిస్ట్ మేధావి డివివిఎస్ వర్మ టీసీఎన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ భారతదేశంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని లెనిన్ బలపరిచి అంతర్జాతీయ స్థాయిలో మన ఉద్యమానికి బలాన్ని చేకూర్చినట్లు చెప్పారు. లెనిన్ రష్యాకు మాత్రమే చెందినవాడు కాదు, తన ప్రభావం ప్రపంచం అంతా కూడా విస్తరించింది. మన స్వాతంత్రోద్యమంలో అక్టోబర్ విప్లవ ప్రభావం ఉన్నది, లెనిన్ ప్రభావం ఉన్నది. వాస్తవానికి ఈ దేశానికి సోషలిజం కొత్తది కాదు. వివేకానందుడే సోషలిజాన్ని ఆహ్వానిస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత 5 రోజులు జరిగినటువంటి రష్యన్ విప్లవం మొదటి దశ. ఆ కాలంలో మన దేశం నుంచి ఉన్నటువంటి దేశభక్తులు అనేక మంది దాన్ని శ్లాఘిస్తూ దాన్ని పొగుడుతూ మాట్లాడారు. అందులో గాంధీ గారు ఒకరు. గాంధీ గారు వాస్తవానికి విప్లవాలకు వ్యతిరేకం, తిరుగుబాటుకు వ్యతిరేకం. కానీ 5 జరిగినటువంటి తిరుగుబాటుని ఆయన స్వాగతిస్తూ ఆర్గనైజ్డ్ గా జరిగిన విప్లవం చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ విప్లవం తర్వాత లెనిన్ ప్రభావం చాలా విస్తృతంగా భారతదేశం మీద పడింది. ప్రత్యేకించి నెహ్రూ గారు విప్లవం జరిగిన 10 సంవత్సరాల తర్వాత సోవియట్ యూనియన్కి వెళ్ళాడు. వాస్తవానికి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చాలా ఆంక్షలు, నిషేధాన్ని విధించింది రష్యాకి వెళ్ళటానికి. ఆంక్షలను అధిగమించి ఆయన రష్యాకి వెళ్ళి అక్కడ సోషలిజం గురించి అంశాలను చూసి తిరిగి భారతదేశానికి వచ్చి చాలా పెద్ద ఎత్తున సోషలిజం గురించి, అక్టోబర్ విప్లవం గురించి చాలా ప్రచారం చేసినట్టు వాళ్ళలో నెహ్రూ గారు ఒకరు. భగత్ సింగ్ జైల్లో చివరి రోజు ఆయన ఉరిదీస్తారు. ఉరిదీసే ముందు ఆయన చదువుతున్న పుస్తకం లెనిన్. మన దేశం మీద, స్వాతంత్రోద్యమం మీద లెనిన్ ప్రభావం చాలా ప్రత్యేకంగా ఉంది. అలాగే మన సామాజిక జీవితం మీద, సాహిత్య జీవితం మీద అక్టోబర్ విప్లవం ప్రభావం చాలా విస్తృతంగా ఉంది. ఆంధ్రదేశంలో సాహిత్యంలో వచ్చిన పరిణామాలు అన్నీ కూడా అక్టోబర్ విప్లవానికి ముడిపడి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొందరు లెనిన్ విగ్రహాలను తొలగించారు. లెనిన్ విగ్రహాలను తొలగిస్తే భారతదేశంలో ప్రత్యేకించి త్రిపురలో ఉన్నటువంటి విగ్రహాలు తొలగించారు. విగ్రహాలు తొలగిస్తే చరిత్ర మాసిపోదు. చరిత్ర నుంచి లెనిన్ తీసేయలేం. లెనిన్ స్వాతంత్రోద్యమంతో పెనవేసుకున్నవాడు, మన సాహిత్య సామాజిక జీవితంతో పెనవేసుకున్నవాడు. అందుకని లెనిన్ మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే పట్టణాల్లో పెరిగిన అపార్ట్మెంట్ల నివాసులు చైతన్యవంతులవ్వాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి ఉద్బోధించారు. తణుకు పెరవల రోడ్డులోని కోగంటి బృందావనం నివాస ప్రజలు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నేటి మన సమాజాన్ని పట్టిబీడుస్తున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా పచ్చదనం, పరిశుభ్రత కోసం కృషి చేయాలని ఆమె సూచించారు. తణుకులో ఒక బృహత్తర కార్యక్రమానికి మన ఎమ్మెల్యే అయినటువంటి రాధాకృష్ణ గారు మరి ఆయన పిలుపునివ్వడం జరిగింది.
దీని వెనకాతలు ఉన్నటువంటి ముఖ్య కారణం కూడా మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ గత సంవత్సరం వెళ్ళినప్పుడు ఏ వేది చూసినా కానీ ఒక మురికి కోపంలా తయారయ్యింది తణుకు పట్టణం కూడా. అది మాకు చాలా బాధ అనిపించింది. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా మన ఇండియాలోనే ఇది ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి అనే రాధాకృష్ణ గారి కోరికకి నేను కూడా నా వంతు సహాయం చేయాలి. రాజకీయాలకు అతీతంగా, అంటే మేము సింగపూర్లో ఉండొచ్చాము ఒక 15 సంవత్సరాలు. అక్కడ ఎవరు కూడా ప్రతి పౌరుడు కూడా ఒక పేపర్ వేయాలి అంటే కూడా మనకి ఫైన్ వేస్తారు. ఎవరైనా కెమెరాలో క్యాప్చర్ చేస్తే మనకి $1000 ఫైన్ పడుతుంది. బాధ్యతతోటి ప్రతి పౌరుడు కూడా మెలగడం జరుగుతుంది అక్కడ. అటువంటిది మనకి ఎందుకు రాదు, మనలో ఎందుకు రాదు అట్లాంటి భావన అనే ఉద్దేశంతో అదొక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మన తణుకు పట్టణానికి రావడం జరిగింది. ఆయనకు కూడా ఒక రిజల్ట్ చూపించాలి. మన వంతు సహాయంగా తణుకు పట్టణాన్ని సుందరంగా చేసుకుందాము. దానికి మీరందరూ కూడా నేను సహకరిస్తారని ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, దాన్ని బ్యాగుల్లో పెట్టడం, పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినప్పుడు అది అందించడం, అట్లాగే మనకి తెలిసిన వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి. కఠారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి, సంస్థ ప్రతిభా పురస్కారాల కమిటీ అధ్యక్షురాలు బోయపాటి రామలక్ష్మి, కోగంటి నివాసులు మన్ని రత్నకుమారి, నెడదవోలు సత్యరాజు, నెడదవోలు గోవర్ధని, బొలుసు మంగతాయారు, నల్ల నాగమ్మలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి శ్రీనివాస్ అనే విద్యార్థికి హైదరాబాద్ కు చెందిన భూపతిరాజు పెద్దిరాజు తన తల్లి కృష్ణవేణి పేరిట ₹7,000 విలువ చేసే సైకిల్ ను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మంగళవారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లి నుంచి ఈతకోట వరకు సైకిల్ మీద వచ్చి తణుకు కళాశాలలో చదువుకుంటున్న శ్రీనివాస్ కు ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విద్యార్థి ఆర్థిక స్థితిని గమనించిన భూపతిరాజును మానవతావాదులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, స్థానిక మాజీ అధ్యక్షులు నెక్కంటి నాగేశ్వరరావు, మండల శాఖ కోశాధికారి అకిన కాశీ విశ్వనాథం, సభ్యులు ఆర్ఎస్ భూపాల్, పొలమల్ల వీరభద్రం, నెడదవోలు సత్యరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.